వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. 10 సెకన్లలో 20 లక్షల కోట్ల సంపద ఆవిరి, ట్రంప్ టారిఫ్ల దెబ్బకు మార్కెట్లు కుదేల్. విశాఖలో టీడీపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలపై కేసు నమోదు. ఆ వీడియో వైరల్ కావడంతో ఆమె పరిస్థితి ఇప్పుడు ఇలా అయింది. పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి, హామీ ఇచ్చిన బట్టి విక్రమార్క. ఇండస్ట్రీలో రావడానికి తెలుగు అమ్మాయిలు భయపడుతున్నారు, వైష్ణవి చైతన్య. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే మదుపర్ల సంపద 20 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ వార్ ఆందోళనలు, మాధ్యం భయాలతో మార్కెట్లు పతనమయ్యాయి. సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు కుంగింది. ఆ సమయంలో బీఎస్సీ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 20,16,293.53 కోట్లు తగ్గి 3,83,18,592.93 కోట్లకు చేరింది. బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 10% మేర కుంగిపోయాయి. విశాఖపట్నంలో టీడీపీ మహిళా నేతపై కేసు నమోదైంది. విశాఖపట్నం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై గాజువాక పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తానని నరేంద్ర అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నారు. అతన్ని ఆమె స్టేషన్లో కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సిపి ఆదేశాలతో కేసు నమోదు చేశారు పోలీసులు. అధికార పార్టీ మహిళా నేతపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంకు చెందిన కొత్తూరు నరేంద్ర ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. ఆయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. నరేంద్ర తమ దగ్గర 40 లక్షలు తీసుకుని మోసం చేశారని అనంతలక్ష్మి గత నెల మార్చి 2న గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు స్టేషన్కు పిలిచి ప్రశ్నించారు. ఆ సమయంలో అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్కు వచ్చి నరేంద్రను చెప్పుతో కొట్టారు. ఆ తర్వాత నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నరేంద్ర బెయిల్పై విడుదల కాగా తనను అనంతలక్ష్మి చెవిలో రక్తం కారేలా కొట్టారని నరేంద్ర విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నరేంద్రను కొట్టిన విషయం నిజమేనని తేలడంతో ఆ ఫుటేజ్ ఆధారంగా అనంతలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఆలనా పాలన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలని ప్రజాప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చింది అని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారం మన పిల్లలకు అందుతున్న తీరును స్వయంగా బట్టి పరిశీలించడం జరిగింది. షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ మొదలుపెట్టి వెబ్ సిరీస్లతో పాపులర్ అయిన అచ్చమైన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య తొలి సినిమా బేబీతో స్టార్ అయిపోయింది. ప్రస్తుతం హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ మూవీలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైష్ణవి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే ప్రచారం ఎందుకు జరిగిందో కానీ ఆ ప్రచారం వల్లే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన చేయడం లేదని వైష్ణవి చెప్పింది. ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నమే చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు వస్తాయని దానికి తానే ఉదాహరణ అని చెప్పింది. అవకాశాలు రావు అని భయపడి ఆగిపోయే బదులు గట్టిగా ప్రయత్నిస్తే అవకాశాలు మీ తలుపు తడతాయని, ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి ఇదే తానిచ్చే సలహా అని చెప్పారు. చూసారుగా ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.